పవన్ కళ్యాణ్ గారి నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటి, నిన్నగాక మొన్నే కదా సినిమాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. వకంత వంశీ గారు లేదంటే రామ్ తాళ్ళూరి గారి గురించి చెప్పావు కదా అంటే, దానికి మించిన అప్డేట్ అనే చెప్పాలి. ఓజీ పార్ట్ 2 ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఎవరితో తీస్తున్నారు, ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈవెన్ ఈ సినిమాని ప్రభాస్తో కలిసి సినిమాని నిర్మిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి అని కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇంకొక అప్డేట్ వచ్చింది, అది కూడా అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీదే ఈ సినిమాని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వేదికలుగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. న్యూ ఫేస్ ఇన్ శ్రీ పవన్ కళ్యాణ్స్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ 7వ తారీఖు 1/2026న దీనికి సంబంధించినటువంటి న్యూ చాప్టర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక ఆలోచించుకోండి, ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఒక అరాచకమైనటువంటి సినిమా అని చెప్పాలి. అంత భయంకరమైనటువంటి ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ఉన్నటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి మొట్టమొదటి సినిమా అది. అలాంటి సినిమానే ఎలా హిట్ అయిందో, ఎలాంటి రికార్డులు తగలబెట్టిందో, ఎలాంటి థియేటర్లని తగలబెట్టేసిందో మనం చూసాం. బట్ దానికి పార్ట్ 2 అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అది కూడా దాంట్లో చాలా వరకు లింక్స్ ఇచ్చి వదిలేశారు. అసలు జపాన్లో ఏం జరిగింది, జపాన్లో పవన్ కళ్యాణ్ గారు సుభాష్ చంద్రబోస్ని ఎలా కలిశారు, ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. అంతేకాకుండా సాహోతో మళ్ళీ లింక్ పెట్టారు, ప్రభాస్ గారితో కలిపి లింక్ పెట్టారు. అసలు ఆ యూనివర్స్ ఎలా ఉండబోతుంది అనేటువంటిదే థాటే ఊహించుకుంటే భయం వేస్తుంది. పైగా పార్ట్ 2లో అకీరానందన్ ఎంట్రీ ఉంటుందని చెప్పి చాలామంది విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సుజిత్ గారు ఒక చిన్న లీడ్ ఇచ్చి కూడా వదిలేశారు. ఇంకా ఆలోచించండి దాని మీద ఎలా ఉండబోతుంది. అసలే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆ సినిమాని స్టార్ట్ చేయాలి అని చెప్పి కూడా భావించారట. బట్ నిర్మాతల కోసమే కొంచెం అటు ఇటుగా అయింది. నిర్మాతలకి డైరెక్టర్కి కొంచెం గ్యాప్ రావటం వల్ల ఇబ్బంది అయిందని చాలామంది అనుకుంటున్నారు. సో దాని గురించి మళ్ళీ బ్యానర్ మారినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారే దీన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరు మీదే ఓజీ 2 అనేది కన్ఫామ్ అయిపోయింది. ఇంకా ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ హ్యాండ్ ఆయనకి ఇచ్చేస్తారు. సుజిత్ వన్ మ్యాన్ ఆర్మీగా ఈ సినిమాని తన భుజాల మీద ప్రొడ్యూసర్గా అన్నీ ఆయన చేతుల్లో పెట్టి సినిమాని తెరకెక్కించడం కోసం సిద్ధమయ్యాడు. పవన్ కళ్యాణ్ గారి మీద ఓజీ అంటే సుజిత్ గారికి ఎంత ఇష్టమో మనకు తెలుసు. ఆఖరికి ఒక జపాన్లో కొన్ని సీన్స్ తీయాలని చెప్పి బడ్జెట్ తక్కువ అవుతుందని చెప్పి ఆయన కారు అమ్మేసుకుని మరీ జపాన్ వెళ్ళి షూటింగ్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చాటుకున్నాడు సీన్స్ యాడ్ చేసి. అలాంటివి సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాడో మనం చూసాం. ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో మనం చూసాం. అలాంటి డైరెక్టర్కి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ హ్యాండ్ ఆయన బ్యానర్లోనే డైరెక్షన్ చేసేటువంటి అవకాశం ఇస్తే ఇంకా ఎలా చెలరేగిపోతాడో ఆలోచించండి. ఎలాంటి సినిమా తీస్తాడో మీ ఊహకు కూడా అందదు. ఓజీ పార్ట్ 2 పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద డైరెక్టర్ సుజిత్ తెలుసుగా, ఎలాంటి డైరెక్టరో. సాహో కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఓజీ కావచ్చు, ఇప్పుడు పార్ట్ 2 ఉంది. అది ఒక రేంజ్లో ఉండబోతుంది. ఇప్పటివరకు జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించానని ఓజీకి సంబంధించినటువంటి ఆ హై యాక్షన్ సీన్స్ గురించి చెప్పాడు. జస్ట్ శాంపులే ఇలా ఉంటే పార్ట్ 2లో ఇంకా ఎలాంటి అరాచకం సృష్టిస్తాడో, ఎలాంటి మెంటల్ ఎక్కిపోయేటువంటి సీన్లు రాసిస్తాడో ఊహించుకోవడం కూడా కష్టమే. మ్యాక్సిమం ఇదంతా కూడా ఎక్కువ జపాన్కి సంబంధించినటువంటి దాంతోనే లింకులు అయి ఉన్నాయట. అక్కడ కూడా భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. అంతేకాదు చాలా 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 ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా కూడా పార్ట్ 2లోనే చాలా వరకు ఉన్నాయట. సుజిత్ కూడా నాని గారి సినిమాకి కొంచెం గ్యాప్ దొరకటంతో ఈ సినిమా మీద పడ్డాడట ఆయన. ఇంకా ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. ఇంకా రెచ్చిపోతాడు, మామూలుగా ఉండదు. అరాచకం అంటే మొన్నటి దాన్నే మాట్లాడుకున్నాం, ఓజీని అరాచకం అని మాట్లాడుకున్నాం. దానికి అమ్మ మూగుడని చెప్పాలి ఈసారి. దానికి మించి రాయిపోతున్నాడని చెప్పి చూసుకోవాలి.